సరదాగా జరుపుకునే ఏప్రిల్ 1 వెనుక కేవలం ఒక చిన్న జోక్ మాత్రమే కాదండి. ఒక పెద్ద క్యాలెండర్ మార్పు, పురాతన పండుగలు, అలాగే చరిత్రలో నిలిచిపోయిన అతిపెద్ద ప్రాంక్స్ ఉన్నాయని ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో మొదటిది, ఈ పండుగ ఒక క్యాలెండర్ మార్పుతో మొదలైంది. 1582లో పోప్ గ్రెగరీ 13th కొత్త సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు. ఇంటర్నెట్, వాట్సాప్ ఏమీ లేని ఆ రోజుల్లో పాపం ఈ విషయం తెలియక ఏప్రిల్ 1నే న్యూ ఇయర్ చేసుకునేవారి వీపు మీద పేపర్ ఫిష్ అంటించి ఏప్రిల్ ఫూల్స్ అని ఆట పట్టించేవారట. జస్ట్ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఇంత పెద్ద ట్రెండును సృష్టించిందంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ కదూ. ఇక రెండవది, దీనికి ప్రాచీన రోమన్ల కాలం నాటి మూలాలు కూడా ఉన్నాయి. అప్పట్లో హిలారియా అనే పండుగలో మాస్కులు వేసుకుని ఒకరినొకరు భలే ఎగతాళి చేసుకునేవారట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మార్చి చివరలో అకస్మాత్తుగా మారే వాతావరణాన్ని చూసి ప్రకృతి కూడా మనల్ని ఫూల్ చేస్తోందని నమ్మేవారు. ఇది సరిగ్గా మండువేసవిలో అకస్మాత్తుగా వాన పడితే మనం బురిడి కొట్టినట్లు ఫీల్ అవుతాం చూడండి, సేమ్ అలా అన్నమాట. చివరగా చరిత్రలో వైరల్ అయిన కొన్ని క్రేజీ ప్రాంక్స్ గురించి మాట్లాడుకుందాం. 1957లో చెట్లకు స్పాగెట్టి కాస్తున్నాయని బీబీసీ న్యూస్ చెప్పడం, 1962లో స్వీడన్లో బ్లాక్ అండ్ వైట్ టీవీకి నైలాన్ క్లాత్ కడితే కలర్ టీవీ అయిపోతుందని నమ్మించడం, 1996లో అమెరికా లిబర్టీ బెల్ను ఏకంగా టాకో బెల్ కంపెనీ కొనేసిందని చెప్పడం జనాలను ఓ రేంజ్లో షాక్కి గురిచేశాయి. నాటి బీబీసీ న్యూస్ నుండి నేటి మన వాట్సాప్ ఫేక్ ఫార్వర్డ్స్ వరకు జనాలు ఎంత ఈజీగా మోసపోతారో ఆలోచిస్తే భలే నవ్వొస్తుంది గదా. ఏదేమైనా స్నేహితులను ఆట పట్టించడం ఎంత సరదాగా ఉన్నా ఎవరిని బాధపెట్టకుండా కేవలం నవ్వులు మాత్రమే పంచడమే ఏప్రిల్ ఫూల్స్ డే అసలైన ఉద్దేశం.